श्रीगुरुभ्यो नमः। हरिः ओम। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। ఆత్మస్వరూప బంధుగణ. మనం ఇప్పుడు గీతాసారంలో 30వ శ్లోకాన్ని చూద్దాము. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఆత్మజ్ఞానాత్ మోక్షః అనేది వేదాంత శాస్త్రము యొక్క ప్రధానమైన ప్రతిపాదనము. మనము సంసార బంధంలో ఉన్నాము అని గుర్తించి ఈ సంసార బంధమునకు హేతువు అజ్ఞానమే అని గుర్తించవలెను. అజ్ఞానము అంటే దేని యొక్క అజ్ఞానము? తన యొక్క స్వరూపమేది గలదో అది తెలియకుండుటయే అజ్ఞానము. మానవుడు ప్రపంచాన్నంతని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అంతరిక్షంలో ఉండే గోళములను, గ్రహములను, నక్షత్రములను, సుదూరంలో ఉండేటువంటి నక్షత్ర మండలములను తెలుసుకుని అంచనా వేసి ప్రయత్నం చేస్తాడు. కానీ అలాగే ఇంకో సందర్భంలో మానవుడు దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఏవేవో గ్రంథాలను, స్క్రిప్చర్స్ని వల్లించి అధ్యయనం చేసి నేను దేవుణ్ణి గురించి తెలుసుకుంటున్నాను అని కూడా ప్రయత్నం చేస్తాడు. కానీ చిత్రం ఏమంటే తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడు. కారణం ఏమిటంటే తన గురించి తనకున్న ఏ భావజాలము గలదో అదే అజ్ఞాన కల్పితము అని గుర్తించలేకపోవటయే. కాబట్టి మొట్టమొదటి గుర్తింపు ఏమిటంటే నేను సంసార బంధంలో ఉండుటకు హేతువు నా స్వరూపము యొక్క అజ్ఞానమే అని గుర్తించి శాస్త్రమును శ్రవణము, మననము, నిధిధ్యాసనము చేసి ఆ అజ్ఞానమును తొలగించుకుని జ్ఞానాన్ని పొంది అజ్ఞానమును తొలగించుకున్నవాడు ఆత్మజ్ఞాని అనబడతాడు. ఆ జ్ఞానము వలన ఏమి కలుగుతుంది అంటే మోక్షము కలుగును. ఆత్మజ్ఞానాన్ మోక్ష, ఇది అత్యంత ప్రధానమైనటువంటి ఉపదేశము. అయితే ఆ మోక్షము యొక్క స్వరూపం ఎట్టిది? జ్ఞానం ఎలా ఉంటుంది? ఆ జ్ఞానం వల్ల లభించే మోక్షము ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే మోక్షము, జ్ఞానమే మోక్షము. జ్ఞానమునకు మోక్షమునకు మధ్యలో గ్యాప్ ఏమీ లేదు, అంతరమేదీ లేదు. జ్ఞానమే మోక్షము, మోక్షమే జ్ఞానము. అది ఏ ఆత్మ. దేనిని ఆత్మ అని అంటామో అది ఏ జ్ఞానము, మోక్షము, అది ఏ పరబ్రహ్మ, అది ఏ ఈశ్వరుడు. ఇవన్నీ కూడా ఒకే తత్వాన్ని వివిధ కోణముల నుండి నిర్దేశించేటువంటి పదములు. ఈ జ్ఞానము లేదా మోక్షము యొక్క రూపమెట్టిది అన్నట్లయితే దానికి సమాధానమే సర్వాత్మభావము. ఈ శ్లోకము అటువంటి సర్వాత్మభావాన్ని ప్రతిపాదించేటువంటి ఒక చక్కని ప్రతిపాదన. ఈక్షతే అన్నారు అంటే దర్శనము. ఇప్పుడు మనము మన గురించి, మన చుట్టూ ఉండే జగత్తు గురించి ఎటువంటి దర్శనమును కలిగి ఉన్నాము మీరు గమనించండి. నేను ఉన్నాను అన్నప్పుడు దాని అర్థం ఏమిటి? తాను ఉనికి, సద్రూపుడు, దాంట్లో సందేహం లేదు. నేను ఉన్నాను అనే కదా, నేను అంటేనే ఉండుట కనుక తన స్వరూపమైతే సతే, సద్రూపమే. కానీ ఎటువంటి సతు? ఖండితమైన సత్. నేను ఉన్నాను, జగత్తు ఉన్నది. జగత్తు అనే పేరుతోటి వ్యవహరింపబడే, నిర్దేశించబడే ఆ సత్త, ఉనికి ఏది గలదో అది భిన్నము. నేను అనే అనుభవానికి వచ్చే సత్త ఏది గలదో అది భిన్నము. ఈ విధంగా సత్తను ఖండితము చేసుకుని మనిషి చూస్తూ ఉంటాడు. ఈ విధమైన ఖండితమైన సత్త యొక్క అనుభవమే అజ్ఞానము. అటువంటి ఖండితమైన సత్త రూపంగా తనను తాను అనుభవించుటయే సకల సంసార దుఃఖములకు మూలము. ద్వితీయాద్వై భయం భవతి. నేను ఉన్నాను, నాకంటే భిన్నముగా మరి ఒకటి ఇతరము కూడా ఉన్నది అని మీరు ఎప్పుడైతే సత్తని రెండు ముక్కలు చేసి పెట్టుకుంటారో అటువంటి భేద దృష్టి వలననే
భయము కలుగును, సంసార భయము ప్రాప్తించును. కాబట్టి దృష్టి లేక దర్శనము అనేది మనిషి యొక్క జీవితాన్ని నిర్ధారిస్తూ ఉంటుంది. ఆ దర్శనములో దోషం ఉన్నట్లయితే మనిషి సంసార దుఃఖాన్ని అనుభవించక తప్పదు. దర్శనము ఎప్పుడైతే శుద్ధమవుతుందో, సత్యముతో నిండి ఉంటుందో అటువంటి వాడు జీవన్ముక్తుడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ దర్శనములో అఖండమైన సత్తకు అనుభవము కలగాలి. అఖండమైన సత్తను తన స్వరూపముగా అనుభవమునకు తెచ్చుకొనుటయే అదియే మోక్షము. దానికే సర్వాత్మభావము అని పేరు. అంటే నేను ఉన్నాను అనే అనుభవంలో ఏ ఉనికి గలదో ఆ ఉనికి యందు కేవలము ఈ 5.5 అడుగుల దేహము మాత్రమే ఇమిడి ఉన్నదా? అదా నేను ఉన్నాను అంటే? లేక నేను ఉన్నాను అనే ఉనికి యందు ఈ సకల జగత్తు ఉన్నదా? అది సంభవమా? సంభవమే. ఉదాహరణకి మనిషి తన ఉనికి యందు తన కుటుంబము యొక్క ఉనికిని కూడా ఇముడ్చుకుని ఉండుట మనకి అనుభవంలో ఉంటుంది. అంటే ఏమిటి? మనిషి తన ఉనికి యొక్క పరిధిని కొంచెం విస్తరిస్తే ఆ కుటుంబము దాంట్లో ఇమిడిపోతుంది. అప్పుడు తన ఉనికి యందు తన కుటుంబము యొక్క ఉనికిని కూడా మనిషి అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటాడు. అటువంటి వానికే గృహస్థుడు అని పేరు. కాబట్టి ఈ నేను ఉన్నాను అనే ఉనికి ఏదైతే గలదో, ఏ సత్తు యొక్క అనుభవము గలదో దాని పరిధిని విస్తరించాలి. నేను ఉన్నాను అనే సత్త యొక్క అనుభవము యొక్క పరిధిని కుటుంబము వరకు విస్తరించి కుటుంబమును దాంట్లో కలుపుకున్నటువంటి వాడెవడో వాడు గృహస్థుడు. మరికొందరు ఏం చేస్తారంటే తన యొక్క సత్త యొక్క పరిధిని మొత్తం వాళ్ళ కమ్యూనిటీ అంతా కూడా ఇమిడిపోయే విధంగా విస్తరిస్తారు. అంటే నేను ఉన్నాను అనే ఉనికి యందు నేను, నా కుటుంబము, అలాగే మా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులందరూ దాని యందు ఉన్నారు. లేదా మా ప్రాంతమునకు చెందిన వ్యక్తులందరూ ఆ సత్త యందే గలరు. దీనిని ప్రాంతీయ భావము అని అంటారు. లేదా మా దేశమునకు చెందినటువంటి జనులందరూ ఆ సత్త యందే ఇమిడి ఉన్నారు అన్నట్లయితే దానిని రాష్ట్రీయ భావము అని అంటారు. లేదా సకల మానవాళి కూడా నేను ఉన్నాను అనే ఆ సత్త యందు ఇమిడి ఉన్నది. అంటే నేను సకల మానవాళి యొక్క తత్వం ఏది గలదో అది నా సత్త యందే గలదు. దట్ బిలాంగింగ్నెస్ అంటారు. అంటే నేను ఏదో సకల మానవాళి కూడా అది ఏ, సకల మానవాళి ఏదియో అది ఏ నేను అని తన యొక్క బిలాంగింగ్నెస్ని, తన సత్త యొక్క పరిధిని అంత విస్తారంగా చేసి దానిలో సకల మానవాళి ఇమిడిపోయి అంత విధంగా విస్తారంగా చేసినటువంటి మహాత్ముడు ఎవడైతే ఉంటాడో అటువంటి మహాత్ముడు సర్వ మానవాళిని తన యందు భావన చేయగలుగుతాడు. వసుధైవ కుటుంబకం అనే మహర్షుల వచనము ఇటువంటి అత్యద్భుతమైనటువంటి దర్శనము నుండియే వచ్చినది. కాబట్టి ఇక్కడ సర్వాత్మభావము వైపు సాధకుడు ముందుకు సాగాలి. సర్వము తన యందే గలదు. సకల మానవాళి మాత్రమే కాకుండా ఆ సత్త యొక్క పరిధిని ఇంకా మీరు విస్తరించగలిగారనుకోండి, సకల ప్రాణులు నేను ఉన్నాను అనే సత్త యొక్క పరిధిలోనే ఇమిడి ఉన్నవి అని కనుక మీరు దర్శించగలిగితే ఆ పరిధి మరింత విస్తరించి తర్వాత అంతిమంగా ఆ విస్తారము ఏ స్థాయికి చేరుతుందంటే ఈ సృష్టిలో ఏ సర్వము గలదో ఆ సర్వము నాయందే గలదు. ఆ సర్వము యొక్క ఉనికి ఏది గలదో అది ఖండితముగా లేదు. ఉదాహరణకు మీరు 1000 ఆభరణములను తీసుకున్నా అన్నింటి యొక్క ఆత్మ, అన్నింటి యొక్క మూలమైన సత్ ఒక్కటియే, అదే బంగారము. అదేవిధంగా ఈ సకల సృష్టిని కూడా తీసుకున్నట్లయితే దాంట్లో ఆ సృష్టిలో ఉన్నటువంటి సకల పదార్థముల యొక్క చరాచరములైన జగత్తు యొక్క స్థావర జంగమాత్మకమైన ప్రాణుల యొక్క సత్త ఉనికి, దానికే ఆత్మ అని పేరు. అది ఏ అఖండమైన సత్తయో ఆ సత్తయే నేను అని ఎవడైతే దర్శిస్తాడో ఆ దర్శనమునకే సర్వాత్మభావము అని పేరు. ఆ దర్శనమే మోక్షము. సర్వభూతస్థమాత్మానం
సర్వభూతాని చాత్మని. దీనిని ఇంకో విధంగా కూడా మనం చెప్పవచ్చు. ఈ సర్వాత్మభావాన్ని, నేను నా ఎదురుగా ఒక మనిషి ఉన్నారు. ఇప్పుడు దేహదృష్ట్యా చూసినట్లయితే రెండు వేరువేరు దేహములుగా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. లేదా అంతఃకరణముల దృష్ట్యా అయితే దేహానికి అంతఃకరణమునకు మధ్యలో ఇంద్రియములు గలవు. ఇంద్రియముల దృష్ట్యా మనం చూసినప్పటికీ నేను భిన్నంగా ఉన్నాను, ఆ ఎదుటివాడు భిన్నంగా ఉన్నాడు. అంతఃకరణముల దృష్ట్యా చూసినా నా ఆశలు ఆశయాలు వేరు, ఆయన యొక్క ఆకాంక్షలు వేరు. కనుక అంతఃకరణము దృష్ట్యా కూడా మేము భిన్న భిన్నంగా ఉన్నాము. బుద్ధి దృష్ట్యా చూస్తే నా బుద్ధి యందు ఉన్న పాండిత్యము ఆయన బుద్ధి యందు ఉన్న పాండిత్యము వేరువేరుగా ఉండొచ్చు, హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కాబట్టి ఆ సెన్స్లో కూడా మేము భిన్నముగానే ఉన్నాము. అహంకారము దృష్ట్యా చూసినా కూడా మేము భిన్నముగానే ఉన్నాము. కానీ ఈ దేహము, ఇంద్రియములో మనస్సు, బుద్ధి, అహంకారము వీటన్నిటికీ మూలమునందు మీరు ప్రాణశక్తిని పరిగణనలోకి తీసుకోండి, లేదా విజ్ఞాన శక్తిని పరిగణనలోకి తీసుకోండి. లేదా ఇంకో అడుగు ముందుకు వేసి ఈ ప్రాణశక్తి, విజ్ఞాన శక్తి ఏ ఆత్మ చైతన్యం నుండి ఉద్గమిస్తున్నాయో ఆ ఉద్గమ స్థానము ఆత్మ చైతన్యము, దాన్ని కనుక మీరు పరిగణనలోకి తీసుకున్నట్లయితే నా యందు ఉన్న ఆత్మ చైతన్యము ఆయన యందు ఉన్న ఆత్మ చైతన్యము ఒక్కటియే. కాబట్టి మీరు ఏ లెవెల్ దాకా వెళ్ళి చూస్తున్నారు అనే దానిని బట్టి మీకు భేదము కానీ అభేదము కానీ అనుభవానికి వస్తుంది. భేద దృష్టి కలిగిన అజ్ఞాని యొక్క దర్శనము, ఈ క్షణము ఏ విధంగా ఉంటుంది? దేహమునకు పరిమితమై ఉంటుంది. దేహమే నేను అనుకున్నవాడికి తను వేరుగా, తనకంటే భిన్నంగా ఉండే ఇతరులందరూ కూడా వేరువేరుగా భాషిస్తారు, దేహములే భాషిస్తాయి. ఇంద్రియముల దృష్ట్యా లేక మనస్సు దృష్ట్యా చూసేవారికి, బుద్ధి పాండిత్యము ఇత్యాది దృష్ట్యా చూసేవారికి లోకంలో అందరూ కూడా పండితులు అపండితులుగా విడదీసి చూస్తారు. కాబట్టి ఏ స్థాయికి చేరుకుని మనిషి చూస్తున్నాడు అనే దాని మీద ఆధారపడి వాని దృష్టి భేద దృష్టియా లేక అభేద దృష్టియా అనేది నిర్ధారింపబడుతుంది. సాధారణంగా మనుష్యులు తమను తాము వర్ణము, వర్గము, ప్రాంతము, రాష్ట్రము అంటే నా అభిప్రాయం నేషన్ అని, సో ఆ విధంగా తమ మనుష్యులు, పశువులు, పక్షులు అనేటువంటి భేదబుద్ధి, ప్రాణులయందు ఉండేటువంటి భేదబుద్ధి ఈ విధంగా విడదీసుకుని ఆ భిన్న భిన్నాలుగా భావన చేసుకుని కూర్చుంటారు. కానీ ఈ భిన్న భిన్నములైన భావనలన్నిటికీ మూలంలో ఒక దృష్టి, ఒక తప్పు దృష్టి, ఒక భేద దృష్టి గలదు. ఆ భేద దృష్టి ఏమిటంటే దానికే పేరేమంటే విషమ దృష్టి. నేను అన్నప్పుడు, అతడు ఇతరుడు అన్నప్పుడు నాలో ఉండే ఒక విశేషం, అతనిలో ఉండే ఒక విశేషం, ఆ విశేషం వేరు, ఈ విశేషం అంటేనే భిన్నము అని అర్థము. ఇటువంటి విశేషములను చూసి ఆ విశేష దృష్టి కారణంగా అతడు వేరు, నేను వేరు, అది వేరు, నేను వేరు అని ఒక విశేషాన్ని చూడడం ద్వారా వేరు వేరు అని చూసేటువంటి దృష్టికి భేద దృష్టి అని పేరు. నేను చిన్న దృష్టాంతం చెప్తాను. నెక్లెస్ చూసి ఇది నెక్లెస్, ఇంకొక ఆభరణం చూసి ఇది కర్ణాభరణము అన్నప్పుడు, అంటే నెక్లో పెట్టుకునే ఆభరణం, మెడలో పెట్టుకునే ఆభరణము అనే ఆ మెడ అనే విశేషాన్ని చూస్తే అది నెక్లెస్ అనిపించింది. చెవికి పెట్టే ఆభరణము అనే చెవి అనే విశేషాన్ని చూస్తే అదేమో ఇంకొక ఆభరణం అనిపించింది. ఈ విశేషములను మీరు విడిచిపెట్టి మెడలో పెట్టుకున్నా, చెవికి పెట్టుకున్నా, ముక్కుకు పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా ఆ విశేషాలను మీరు ప్రక్కన పెట్టండి. దాని మూలతత్వము చూడండి. అదేమది? బంగారం. అంటే ఏమిటి? నెక్లెస్ అన్నా దానిలో ఉన్న మూలము బంగారమే, కర్ణాభరణమన్నా మూలము బంగారమే, హస్తాభరణమన్నా మూలము బంగారమే. అంటే మీరేం చేస్తున్నప్పుడు విశేషములను విడిచిపెట్టి సమమును చూస్తున్నారు. విషమ దృష్టిని విడనాడి సమదృష్టిని కలిగి ఉన్నారు.
ఈ సమదృష్టి కలవాడే యోగి అని శ్రీకృష్ణ భగవానుని యొక్క అత్యంత ప్రధానమైనటువంటి ప్రతిపాదనము. ఈ ప్రతిపాదనం తెలిస్తే గీత యొక్క సారమంతా మనకు వచ్చేసినట్టే. సమత్వం యోగ ఉచ్యతే, పండితా సమదర్శిన అని శ్రీకృష్ణుడు అనేక పర్యాయములు ఆ సమత్వాన్ని ఆయన బాగా నొక్కి వక్కానిస్తూ ఉంటాడు. సో సమదర్శన ఈక్షతే యోగయుక్తాత్మ అనే విశేషణాలను మీరు చూసినట్లయితే యోగముతో నిండిన హృదయము గలవాడు, సమమైన దర్శనము గలవాడు, అంటే విషమ దర్శనమును అతిక్రమించి, జ్ఞానము చేత అతిక్రమించి త్రోసిపుచ్చి సర్వమునందు సమముగా ప్రకాశించేటువంటి ఆ అఖండ సత్తను దర్శించువాడు, ఆ అఖండ సత్తనే తన స్వరూపముగా కూడా దర్శించువాడు ఈక్షతే. ఆ విధంగా ఎవడైతే చూస్తాడో వాడు ఈ సృష్టి యందు ఉండేటువంటి ఆల్ ఎగ్జిస్టెన్స్, వాట్ ఎవర్ ఎగ్జిస్ట్స్, దట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్ అనేటువంటి సర్వాత్మభావంలో అటువంటి జ్ఞాని దర్శిస్తాడు. స్వామి రామతీర్థ భారతదేశం యొక్క నేలపై నడిచినటువంటి మహాజ్ఞానులలో మొట్టమొదట ఎన్నదగిన మహానుభావుడు. ఆయన ఆ సర్వాత్మభావాన్ని అనుభవానికి తెచ్చుకుని ఆ అనుభవాన్ని కొన్ని కవితల రూపంగా వెలువరించినారు. ఆ కవితలు ఆంగ్ల భాషలో ఉంటాయి. వాటి యొక్క తెలుగు సేతను తమరు గమనించగలరు. ఆయన ఈ విధంగా అంటారు సర్వాత్మభావాన్ని ప్రకటిస్తూ, ఉదయంలోని అరుణరాగం నేనే, సాయంలోని చల్లగాలి నేనే, ఆకుల గలగల నేనే, సముద్రాల ఘోష నేనే, ప్రేమికుని మధుర ప్రేమ గీతం నేనే, వైదికుని వేద ఘోష నేనే, ప్రియురాలి గుసగుసలు నేనే, శాస్త్రజ్ఞుని ఘటపట ధ్వని నేనే, వీధి పిల్లల రణగుణధ్వని నేనే. ఆయన ఇంకో సందర్భంలో అంటారు, అగ్నిలోని శిఖను నేనే, సూర్యచంద్రుల కాంతి నేనే, స్త్రీలు పురుషులు వృద్ధులు యువకులు నేనే, క్రొత్తగా పుట్టిన శిశువులు నేనే, కర్రతో నడిచే ముదుసలి కూడా నేనే, ఉన్న సర్వము నేనే, తుమ్మెద పులి చేప పక్షి చెట్టు గడ్డి అన్నీ నేనే, ఋతువులు సముద్రాలు నాలోనే ఉన్నాయి. ఆయన ఈ సర్వాత్మభావాన్ని గాఢంగా అనుభవానికి తెచ్చుకుని తన అనుభవాన్ని ఈ విధంగా ఆయన ప్రకటిస్తారు. ఓ సముద్రమా నా పాదాల చెంత విరిగిపడు, ఓ సూర్య వాతములా భూకంపములా స్వాగతం రండి, మీ బలం నాపై చూపించండి, ఈ భయంకర అస్త్రాలతో నేను ఆడుకుంటాను. ఓ మండే అగ్ని నీవు నా నుండే పుట్టినావు, ఈ దేహము కరిగి ఈ ప్రకృతిలో కలిసిపోని, కళ్ళన్నీ నా కళ్ళే, చెవులన్నీ నా చెవులే, చేతులన్నీ నా చేతులే, మనస్సులన్నీ నా మనస్సులే, నేను మృత్యువును గుటుక్కున మృంగి కూర్చున్నాను, నేను భేద దృష్టిని త్రాగివేసినాను, భయం లేదు, దుఃఖం లేదు, పీడించే నొప్పి లేదు, అజ్ఞానం భయంతో వణుకుతూ పారిపోయింది, భేదదృష్టి నన్ను చూసి పలాయనం చిత్తగించింది, నా దివ్యకాంతి భేదదృష్టిని కలికంలోకి కూడా లేకుండా చేసింది. ఓం 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 అని ఆ విధంగా స్వామి రామతీర్థ తన సర్వాత్మభావాన్ని ప్రకటిస్తారు. ఇటువంటి సర్వాత్మభావం గల జ్ఞానికే మహాత్ముడు అనే పదాన్ని ప్రయోగిస్తారు. మహాత్ముడు అంటే చాలా పెద్ద ఆత్మ గలవాడు. ఆత్మ అంటే నేను, ఆ నేను అనే అనుభవము చాలా పెద్దది గలవాడు. ఎంత పెద్దది గలవాడు అంటే సకల జగత్తును తన యందు ఇముడ్చుకోగలిగినంతటి పెద్ద ఆత్మ గలవాడు. మహాత్మా గాంధీ గారు మన జాతి పిత, ఆయన పేరులో ఉండే మహాత్మా యొక్క అర్థం అదే. మనం తెలుసుకోవాల్సింది ఏమంటే గాంధీ గారు బ్రిటిష్ వారిని రాజకీయ దృష్టితో వ్యతిరేకించిన ఆత్మదృష్టితో వారిని భిన్నులుగా ఆయన ఎప్పుడూ చూడలేదు, వాళ్ళని శత్రువులుగా కూడా ఆయన చూడలేదు. వాళ్ళని ఆయన విభేదించాడు రాజకీయ రంగంలో, కానీ వాళ్ళనందరినీ కూడా ఆత్మస్వరూపులుగానే ఆయన దర్శించేవారు. అంచేతనే ఆయనకు మహాత్ముడు అనే పేరు ఎంతయూ తగి ఉన్నది.
ఈ సర్వాత్మభావాన్ని చక్కగా ప్రతిఫలించే ఒక ఆంగ్ల గీతమును స్వామి రామతీర్థయే రచించినారు. ఈ గీతమును భారతదేశంలోనే కొన్ని రాష్ట్రాలలో కాలేజీలలో ఉండే విద్యార్థులు ఇంగ్లీషు పాఠ్యాంశముగా దీనిని చదువుతున్నారు అని విని నేను చాలా సంతోషించాను. ఆ గీతాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఆ గీతము పేరు ఐ యామ్ దట్, అది నేనే. సోహం అనే ఒక మహామంత్రము గలదు, సర్వాత్మభావాన్ని ప్రతిపాదించే మహామంత్రము. దానినే హంసమంత్రము అని అంటారు. దానిని ఉపాసన చేసి వారికే పరమహంసలో అని పేరు. ఆ సోహం అనే దానికి అందమైన అనువాదము ఆంగ్ల భాషలో ఐ యామ్ దాట్. ఆయన అంటారు, ఐ యామ్ వితౌట్ బాడీ ఆర్ చేంజ్ ఆఫ్ ది బాడీ. ఐ యామ్ నెయిదర్ సెన్సెస్ నార్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది సెన్సెస్. ఐ యామ్ ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, నాలెడ్జ్ అబ్సల్యూట్, బ్లిస్ అబ్సల్యూట్. ఐ యామ్ దాట్, ఐ యామ్ దాట్ అంటారు. అంటే ఏ సత్తయందు ఈ సకల జగత్తు ఇమిడి ఉన్నదో, ఏ చైతన్యమునందు ఈ సకల జగత్తు ప్రకాశిస్తుందో, ఏ ఆనంద స్వరూపమునందు ఈ సకల జగత్తులోని సకల ప్రాణుల యొక్క చిన్ని చిన్ని ఆనందములన్నీ కలిసిపోయి ఉంటాయో, అటువంటి ఆ అఖండ పరమాత్మ, అఖండ సద్రూపుడైనటువంటి పరబ్రహ్మ అది నేనే, అది నేనే అని ఆయన ఉద్ఘోషిస్తూ తన సర్వాత్మభావాన్ని ప్రకటిస్తారు. స్వామి రామతీర్థ యొక్క ఈ గీతములు, ఆయన పలుకులన్నీ కూడా శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పినటువంటి సర్వాత్మభావానికి చక్కగా అద్దం పడుతూ ఉంటాయి. ఈ సర్వాత్మభావమే మోక్షము. సాధకులు తమ పరిచ్ఛేద బుద్ధిని, భేద దృష్టిని విడనాడి తమ యొక్క సత్తను, ఆ బిలాంగింగ్నెస్ అనే దానిని బాగా క్రమక్రమంగా విస్తరించుకునేటువంటి ప్రయత్నం చేసి అభేద దర్శనం వైపు పయనిస్తూ అడుగులు వేస్తూ కృతార్థులు కాగలుగుతారు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. దశావతారాల్లో గమ్మత్తు ఏంటంటే కొన్నిటిని జంతు రూపంలో పొందాడు, కొన్ని